Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడమే కాకుండా క్షేత్రస్థాయిలో సైనిక ఘర్షణలు మొదలైనట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ నిర్దాధ్యంగా తిరస్కరించింది. అమెరికా తన ప్రతిపాదనను ఒక అజ్ఞాత మూడవ దేశం ద్వారా బుధవారం నాడు ఇరాన్కు పంపినట్లు సమాచారం. అయితే టెహ్రాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా తన పట్టుదలను ప్రదర్శించింది. ఇరాన్ యొక్క పాక్షిక అధికారిక సంస్థ ఫార్స్ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించగా అల్ జజీరా వంటి అంతర్జాతీయ సంస్థలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. మధ్యవర్తిత్వం వహించిన దేశం పేరు బయటకు రానప్పటికీ చర్చల ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు ప్రస్తుతానికి నిలిచిపోయాయని స్పష్టమవుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇరాన్ గగనతలంపై అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ కూల్చివేయబడింది. బ్రిటన్లోని RAF లేకిన్ హిత్ స్థావరానికి చెందిన ఈ విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ రకమైన విమానంలో సాధారణంగా 2 సిబ్బంది, పైలట్, ఆయుధ వ్యవస్థల అధికారి ఉంటారు. CNN నివేదిక ప్రకారం కూలిపోయిన విమానంలోని ఒక సిబ్బంది సభ్యుడిని అమెరికా సైన్యం సురక్షితంగా రక్షించింది. ప్రస్తుతం అతను అమెరికా రక్షణలో చికిత్స పొందుతున్నాడు. అయితే రెండో సిబ్బంది సభ్యుడి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టెహ్రాన్ నుండి సుమారు 470 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని కరూన్ నది సమీపంలో ఈ విమానం కూలిపోయింది. ఇరాన్ మీడియా ఈ ఘటనకు సంబంధించిన శకలాల ఫోటోలను, వీడియోలను విడుదల చేసింది. అందులో హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ లేదా వైట్ హౌస్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరాన్ గగనతలంపై ఒక అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య నేరుగా యుద్ధానికి దారితీసే ప్రమాదముందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. ఒకవైపు చమురు ధరలు పెరుగుతుండడం, మరోవైపు ఇలాంటి సైనిక ఘర్షణలు చోటు చేసుకోవడం ప్రపంచ మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ఏప్రిల్ నెల గడిచే కొద్దీ ఈ ఉద్రిక్తతలు ఏ మలుపు తిరుగుతాయో నన్న భయం పెట్టుబడిదారులో వ్యక్తమవుతోంది.